హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను చిక్కుడుకాయలతోటి చక్కగా కూరను ఇగురులాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ సీజన్‌లో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి అందరికీ ఇష్టమే చిక్కుడుకాయలతోటి కూర చేసుకోవటం. కొంతమంది ఇష్టపడని వారు కూడా ఇలా ఫ్రైలాగా చేసుకొని తినండి. సైడ్ డిష్‌లాగా పప్పుచారులో, రసంలో చాలా బావుంటుంది. చిక్కుడుకాయలను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయకి పీచు ఉంటుంది కాబట్టి తొడాల దగ్గర పీచును తీసేసుకొని, కొన్ని చిక్కుడుకాయల్లో పురుగులొస్తుంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని చిక్కుడుకాయల్ని 2 ముక్కలుగా మధ్యలోకి విరుచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాము. మరీ ఎక్కువ వాటర్ వేయకండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని అడుగంటకుండా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా ఎగరేయటం వలన చక్కగా ఉడుకుతాయి. మొత్తం ఈవెన్‌గా ఉడుకుతాయి చిక్కుడుకాయలన్నీ. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చక్కగా మళ్ళీ ఉడికించుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి కొంచెం సేపు వేగాక ఒక అర టీ స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూను ఆవాలు, అలాగే పావు టీ స్పూను పసుపును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అలాగే వెల్లుల్లి అంటే ఇష్టపడేవారు ఒక 5, 6 రెబ్బల వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకొని వేసుకోండి. అప్పుడు మంచి ఫ్లేవర్‌తో బావుంటుంది కూర. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నిటిని చక్కగా బాండీలో వేసుకొని ఇలా పైకి కిందకి వేయిస్తూ ఉండండి. మొత్తం బాగా గలగలా తిప్పేయకండి. సేపు వేగాక ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు ఇక్కడ వేయవసరం లేదు. మీ రుచికి సరిపడినంత కారం, ఇక్కడ 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకొని 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఇగురు ఎంతో తేలిగ్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. పప్పుచారు రసంలో తింటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.